అందరికీ నమస్తే అండి. రాయలసీమ ప్రాంతం బాగా వెనుకబడిన ప్రాంతం. రాజకీయంగా చైతన్యం ఉన్నప్పటికీ, సామాజికంగా చైతన్యం ఉన్నప్పటికీ, ఆ ప్రాంతంలో ఉన్న ఆర్థిక అసమానతలు, జీవన శైలిలో ఉన్న అసమానతలు, అక్షరాస్యతలో ఉన్న అసమానతలు, అలాగే ఇంకా రకరకాల కారణాల కారణంగా రాయలసీమ వెనుకబాటుతనంగా ఉంది. వెనుకబడే ఉంది కొన్ని దశాబ్దాల తరబడి. రాయలసీమలో కొన్ని ప్రాంతాలు చూస్తే ఏంటి ఇది రాయలసీమేనా, ఇది మన ఆంధ్రప్రదేశ్లో ఇది ఒక భాగమేనా అనిపిస్తుంది. కర్నూలు, అనంతపురం, చిత్తూరు, కడపలోని కొన్ని ప్రాంతాలు. సో ఓవరాల్గా రాయలసీమ మొత్తం మీద 52 నియోజకవర్గాలు ఉంటాయి. అందులో సుమారుగా 22 నియోజకవర్గాలు బాగా దుర్భిక్ష పరిస్థితుల్లో ఉంటాయన్నమాట. బాగా వెనుకబడిన ప్రాంతాలుగా ఉంటాయి. కొన్ని డెవలప్ అవుతాయి, కొన్ని వెనుకబడి ఉంటాయి. సో ఈ రాయలసీమ ముఖ చిత్రం మార్చాల్సిన అవసరం అయితే ఉంది. సో దానికోసం గత ప్రభుత్వం ఏమైనా ప్రయత్నాలు చేసిందా అంటే వీలైతే ఎవరైనా చెప్పాలి. ఆ బటన్ నొక్కడం, రాయలసీమ బటన్ అయితే ఏమీ నొక్కల నాకు తెలిసి. కడప స్టీల్ ప్లాంటు 3 సార్లు శంకుస్థాపన చేసినప్పటికీ స్టీల్ ప్లాంట్ నిర్మాణం జరగలేదు. అలాగే రాయలసీమలో కొప్పర్తిలో కొన్ని పరిశ్రమలు వచ్చాయి, అంతవరకు ఒప్పుకోవచ్చు. కొప్పర్తిలో కొన్ని పరిశ్రమలు వచ్చాయి గత ప్రభుత్వం ఉన్నప్పుడు. అంతకుమించి అక్కడ రాయలసీమ పర్టికులర్గా రాయలసీమ బటన్లు అంటూ ఏమీ నొక్కలేదు. ఏమైనా నొక్కితే వీలైతే ఆ బటన్ పేరేంటో చెప్పండి. ఇక ఇప్పుడు ఈ ప్రభుత్వం రాయలసీమకు సంబంధించి కాస్త ముందడుగు వేసింది, ఆశాజనకమైన అడుగులు అయితే వేసింది. కాబట్టి మనం కాస్త ఆశించవచ్చు, ఏదో జరుగుద్ది, ఈ 4-5 ఏళ్లలో కొన్ని అద్భుతాలైన జరుగుతాయని ఆశించవచ్చు. మన రాష్ట్రం మొత్తం మీద రాయలసీమ భూభాగం, మన రాష్ట్ర విస్తీర్ణంలో 43% విస్తీర్ణం రాయలసీమది భూభాగంలో. అలాగే జనాభాలో దాదాపుగా 35% జనాభా రాయలసీమ ప్రాంతమే. అంత ప్రాముఖ్యత ఉంది. మరి అక్కడ వాళ్ళకి హైకోర్టు బెంచ్ కావాలి అనేది ఎప్పటి నుంచో ఉన్న డిమాండ్. అందుకే కర్నూలులో హైకోర్టు బెంచ్ ఏర్పాటుకి మొన్న అసెంబ్లీలో తీర్మానించారు, మంత్రివర్గంలో తీర్మానించారు, అసెంబ్లీలో కూడా తీర్మానించారు. అలాగే కర్నూలులో మానవ హక్కులు కార్యాలయము, అలాగే లోకాయుక్త కార్యాలయం గత ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది, దాన్ని ఈ ప్రభుత్వం కూడా కొనసాగించింది. ఇవి చాలా వరకు బెనిఫిట్. ఎందుకంటే హైకోర్టు బెంచ్ అక్కడ ఉండడం వల్ల మ్యాక్సిమం ఆ ప్రాంతం కేసులు ఆ ప్రాంతంలోనే అవుతాయి. అక్కడ ఎప్పటి నుంచో ఉన్న డిమాండ్ కాస్త నెరవేరినట్టే. ఇక వార్వకల్లు మొన్న మధ్య కేంద్ర బడ్జెట్లో కూడా ఈ వార్వకల్లు గురించి పర్టికులర్గా ప్రస్తావించారు. బెంగళూరు చెన్నై హైవే, అలాగే విశాఖపట్నం బెంగళూరు హైవేకి సంబంధించి ఈ కనెక్టివిటీస్ గురించి చర్చకు వచ్చినప్పుడు, విశాఖపట్నం చెన్నై హైవే గురించి చర్చకు వచ్చినప్పుడు వార్వకల్లు, కొప్పర్తి వీటి దగ్గర ఈ పారిశ్రామిక జోన్, ఒక నోడల్ జోన్ ఏర్పాటు చేస్తామని కూడా చెప్పారు, కేంద్ర ప్రభుత్వం చెప్పింది. ఈవెన్ మన రాష్ట్ర ప్రభుత్వం కూడా వార్వకల్లుని డ్రోన్ హబ్గా మారుస్తామని, కొప్పర్తిని ఐటీ హబ్గా మారుస్తామని ప్రకటించారు. అలాగే మొన్న ఈ మధ్య లోకేష్ గారు అమెరికా వెళ్ళినప్పుడు అక్కడ టెస్లా ప్రతినిధులతో మాట్లాడుతున్నప్పుడు ఆయన ఒక స్టేట్మెంట్ కూడా ఇచ్చారు. టెస్లా అనేది ఇండియాకు వస్తే ఫస్ట్ ఆంధ్రప్రదేశ్కి వస్తుంది, ఆంధ్రప్రదేశ్లో కూడా అనంతపురానికి వస్తుంది అని చెప్పారు. ఈవెన్ ఆ కంపెనీ ప్రతినిధులతో కూడా మీకు అనంతపురం జిల్లాలో కావాలంటే భూములు ఇస్తామనే చెప్పారు. వినే ఉంటారు కదా. సో ఇట్లా అంటే కొన్ని ప్రఖ్యాతమైన కంపెనీలు, అలాగే ఆ ప్రాంత వాసులైన వాళ్ళ డిమాండ్ అయిన ఈ మానవ హక్కుల ఆఫీసు, లోకాయుక్త ఆఫీస్ అండ్ హైకోర్టు బెంచ్ ఇవన్నీ ఏర్పాటు చేయడం, వీటన్నిటికీ మించి అందరికీ అక్కడ రైతు వారీగా జీవన విధానాలు మారాలన్నా, అక్కడ కరువు పరిస్థితులు పోవాలన్నా, అక్కడ పరిశ్రమలు రావాలంటే నీళ్లు కావాలి, వలసలు తగ్గాలంటే నీళ్లు కావాలి, ప్రాంతం అభివృద్ధి చెందాలంటే నీళ్లు కావాలి, దేనికైనా సరే వాటర్తో లింకు. మరి ఆ నీళ్లు కావాలి అంటే అక్కడ ప్రాజెక్టుల్లో జలాశయాల్లో నీళ్లు నిండాలి, జలాశయాలు నిర్మించాలి, జలాశయాల్లో నీటిని నింపాలి. సో దానికి ఇది ఒక పెద్ద ప్రాజెక్ట్, చాలా ఇంపార్టెంట్ ప్రాజెక్ట్. గోదావరి నీటిని కృష్ణా నుంచి పెన్నా. సో ఇట్లా ఈ 3 నదుల అనుసంధానం అనేది చంద్రబాబు గారు మొన్న అసెంబ్లీలో ఒక సుదీర్ఘం పాటు చాలా టైం దీని గురించి ఎక్స్ప్లెయిన్ చేశారు, ఏ విధంగా చేయాలనుకుంటున్నాను అని. ఆల్రెడీ గోదావరి కృష్ణ అనుసంధానం జరిగింది. ప్రతి సంవత్సరం ఖరీఫ్లో పట్టిసీమ ప్రాజెక్టు ద్వారా నీళ్లు ఎత్తిపోసి కృష్ణా అటువైపు పంపిస్తున్నారు, సాగర్ కెనాల్ లిమిట్స్లోకి పంపిస్తున్నారు. సో ఇప్పుడు పెన్నాను కూడా అనుసంధానం చేస్తే, అయితే ఇది ఇప్పటికిప్పుడు అయ్యే ప్రాజెక్ట్ కాదు, ఈ సంవత్సరమో 2 సంవత్సరాల్లోనో అయ్యే ప్రాజెక్ట్ కాదు. ఇది చాలా పెద్ద మహాయజ్ఞం, పెద్ద జలయజ్ఞం. కాబట్టి మినిమం ఒక 4 నుంచి 5 సంవత్సరాలు పట్టే అవకాశం ఉంది. అదే జరిగితే రాయలసీమ
చాలా వరకు బతుకులు మారతాయి, చాలా వరకు అభివృద్ధి స్థాయి పెరుగుద్ది అనమాట. అక్కడ మౌలిక సదుపాయాలు, కంపెనీలు ఇవన్నీ వస్తాయి. దానివల్ల అక్కడ వలసలు తగ్గుతాయి, కరువు పరిస్థితులు తగ్గుతాయి, వెనకబాటుతనం తగ్గుద్ది, పేదరికము అన్నీ తగ్గుతాయి. అవన్నీ తగ్గాలంటే నేను ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే ఒక 5 సంవత్సరాల్లో నెక్స్ట్ 5 ఇయర్స్లో 2029 నాటికి రాయలసీమ ప్రాంతంలో ఎంతో కొంత మార్పు రావాల్సిన అవసరం ఉంది, వచ్చే అవకాశం కూడా ఉంది. అంటే ప్రభుత్వ లక్ష్యాలను చూస్తే అది అనిపిస్తుంది. మేబీ వీళ్ళు కూడా గాలి మాటలు చెప్పి ఏమి లేకుండా ఉత్తుత్తుగా కాలక్షేపం చేస్తే ఎవరేం చేయలేరు, కానీ మేబీ ఉత్తుత్తు కాలక్షేపం అయితే చేయరు. ఎందుకంటే రిజల్ట్ చూపిస్తారు. అంత మ్యాండేట్ వచ్చినప్పుడు రిజల్ట్ చూపిస్తారు, రిజల్ట్ చూపించే వచ్చే ఎన్నికలకు వెళ్తారు. ఎందుకంటే రాయలసీమ ప్రాంతంలో కూడా వైసీపీ కంచుకోటల లాంటి ప్రాంతాల్లో కూడా కూటమికి ఓట్లు వేశారు. కాబట్టి కూటమి ఆ కృతజ్ఞత చూపించాల్సిన అవసరం ఉందన్నమాట. అన్నిటికంటే రాయలసీమ మొత్తాన్ని, ముఖ చిత్రాన్ని మొత్తాన్ని మార్చేసేది ఇది 3 నదుల అనుసంధానం.